హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. నిన్న మనం చెప్పిందే నిజమైంది. మెగాస్టార్ ఇంట వారసులు అడుగు పెట్టారు. అది కూడా ఒకరు కాదు ఇద్దరు. అది కూడా మనం చెప్పిందే. ఒక పాప, ఒక బాబు. దానికి సంబంధించి మనతో పాటు అమ్మవారి ఉపాసకులు రాఘవేంద్ర శర్మ గారు ఉన్నారు. నిన్న ఆయనే చాలా క్లారిటీగా ఒక బాబు, ఒక పాప పుడతారని చెప్పడం జరిగింది. దాని గురించి ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్తే, శ్రీమాత్రే నమః. స్వామి మీరు చూసుండొచ్చు. ఇవాళ అంతా కూడా పండగ వాతావరణం. మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిన్న రాత్రి 11:40 వాళ్ళ ఇంట ఇద్దరు వారసులు కూడా అడుగు పెట్టడం జరిగింది. ఎలా మీరు ముందుగా చెప్పగలిగారు? మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? వాళ్ళకి నిజంగా మీరు చెప్పిందే నిజమైందంటే అనిపించింది. ఇది ముందుగా మెగా ఫ్యామిలీ వారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్పాలి. చిరంజీవి గారికి, రామ్ చరణ్ ఉపాసన గారికి. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. నేను చెప్పడము చాలా మంది కూడా అందరూ మగ పిల్లగాలే వస్తారు అని అనుకున్నారు. కానీ నేను ఆ రోజు చెప్పడము వాళ్ళొక జాతక పరంగా కావచ్చు, లేదా నేను నమ్ముకున్నటువంటి మా అమ్మవారు, నా గురువుగారు ఆశీర్వచనంతోటి ఒక మగ పిల్లవాడు, ఆడపిల్ల పుడుతుందని అన్నాను. సేమ్ నేను అనుకున్న విధంగానే గురువు అనుగ్రహం వల్ల, అమ్మ అనుగ్రహం ఆశీర్వచనాలతోటి నేను చెప్పింది జరగడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. అంటే చాలా మందికి ఇద్దరు మగపిల్లలు లేదంటే ఇద్దరు ఆడపిల్లలు ఇలా పుట్టడం అనేది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇలా ఒక బాబు, ఒక పాప చాలా రేర్ గా పుట్టినటువంటి సెలబ్రిటీస్ చాలా మంది ఉన్నారు. ఎలా వీళ్ళకి ముందు మీరు ఎలా అనిపించింది? అసలు వీళ్ళకి ఇలా పుడతారు, అది కూడా ఒక రాముడి అంశతో ఆయన నక్షత్రానికి సంబంధించి పుడతారు అని ఎలా అనిపించింది? ఇక్కడ విషయం ఏమిటంటే, మనము చిరంజీవి గారి గురించి తీసుకుంటే సబ్జెక్టు, చిరంజీవి గారికి వారి గురుదేవుడు, వారి ఇంటి దేవుడు ఆంజనేయ స్వామి భక్తులు వీరంతా. వాళ్ళ కుమారుడు కూడా ఆంజనేయ స్వామి ఒక గురువు పేరు రామచరణ్ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ విషయము ఒక శాస్త్రపరంగా మన పెద్దలు ఒక మాట అంటుంటారు. అమావాస్య ముందైతే ఆడపిల్ల పుడతారు, పౌర్ణమి ముందైతే మగ పిల్లవాడు పుడతారని చెప్పేసి ఈ మాట నేను అంటుంది కాదు. వెనకటి కాలం నుండి పెద్దలు అంటున్న మాట ఇదంతా. అయితే ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ ఖచ్చితంగా ఒక మగ పిల్లవాడు, ఆడపిల్ల పుడుతుందని చెప్పడానికి ఇక్కడ రీజన్ ఏమిటంటే, వంశం వృద్ధి చెందాలంటే ఖచ్చితంగా మగ పిల్లవాడు ఉండాల్సిందే. చిరంజీవి గారి కోరిక కూడా తనకంటూ ఒక వంశీకుడు, ఒక వంశాన్ని వృద్ధి చెందేవాడు రావాలి, ఒక మగ పిల్లవాడు రావాలని వాళ్ళ ఫ్యామిలీలో అందరూ అనుకున్నటువంటి విషయం. అయితే ఆ రోజు పునర్వసు నక్షత్రము సాక్షాత్ నేను ఇంతకు ముందు చెప్పిన విధంగా శ్రీరామచంద్ర వారు పుట్టినటువంటి నక్షత్రం. వాళ్ళ అనుగుణంగా ప్రకారము మనకు చతుర్దశి అనగా పౌర్ణమి ముందంటే దీన్ని కంపేర్ చేసుకుంటే మగ పిల్లవాడు, ఇంకోటి అమావాస్య అంటే అమావాస్యకు పౌర్ణమికి మనకు మధ్యలో మిడిల్లో ఉన్నాం మనం. అంటే దాని కంపేర్ ప్రకారం చూస్తే ఆడపిల్ల. అంటే ఇద్దరు జాతక పరంగా తిదివార నక్షత్రాలని అనుసంధానంతో నేను నమ్మినటువంటి నా గురువు అనుగ్రహంతో, నేను కొలిచేటువంటి మా అమ్మవారి అనుగ్రహం చేత ఆ రోజు నేను చెప్పడం జరిగింది. స్వామి అయితే నెక్స్ట్ ఇక్కడ ఈ జాతకంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి ఏ అక్షరంతో పేరు పెడితే బాగుంటుంది, ఏ అక్షరంతో పేరు పెట్టచ్చు అనేది ఏమన్నా ఉందా? అయితే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మనిచ్చారు వీరు. అబ్బాయి అమ్మాయి కాబట్టి వీళ్ళది కర్కాటక రాశి వస్తుంది. తులా లగ్నంలో జన్మించారు. రాశ్యాధిపతి చంద్రుడి అంశంలో. కర్కాటక రాశి, తులా లగ్నం, జన్మనామం వచ్చేసి వీళ్ళది 4వ పాదం, పునర్వసు నక్షత్రం 4వ పాదం కాబట్టి మగ పిల్లవాడికి హిమమంతుడు అని పేరు వస్తుంది. అమ్మాయికి హిమమంతుడు. అమ్మాయికి వచ్చేసి హిమజ అని పేరు వస్తుంది. హిమజ అంటే అంటే మంచుతో ఉండేటువంటి పేర్లు, చల్లదనంతో. అంతేనండి. అంతేనండి. అంటే ఇది జన్మనామము. హిమవంతుడు అనేవాడు గొప్ప రాజు. ఒక పర్వతాల రాజు. ఇంకో విషయం చెప్పాలంటే సాక్షాత్ పార్వతీదేవి తండ్రి. ఓకే.
ఈ జగత్తుకు హిమవంతుడు. తల్లిదండ్రులు ఎవరంటే మనం శివపార్వతులు అంటాం. అవును. అవును. వాళ్ళకే ఆ తల్లిదండ్రులు. పార్వతి వాళ్ళకి తల్లిదండ్రుడు, పార్వతి తండ్రి ఎవరు? హిమవంతుడు. అంటే ఈ రోజు పుట్టినటువంటి వారి జాతకం ఎవరి అంశంలో జన్మించారంటే హిమవంతుడనే పేరుతోటి జన్మనిచ్చారు. ఓకే. అందులో చంద్రుడు అంశం. రా రాశ్యాధిపతి చంద్రుడంటే వాళ్ళు ఎంతో చూడడానికి ఎలా ఉంటారంటే చాలా ప్రశాంతంగా. చంద్రుడు దేని కారకుడు? మనః కారకుడు. మనసులో ఎలాంటి హ్మ్. హ్మ్. ఇబ్బందులున్నా, టెన్షన్స్ ఏమన్నున్నా మనసెప్పుడు మనం చంద్రుడిని ప్రశాంతంగా చూస్తే ఉంటది. ప్రశాంతత ఎలా కలుగుతుందో, ఆ పిల్లలు గూడా చంద్రునిలాగా కాంతివంతలాగా కనిపిస్తూ ఉంటారు. హ్మ్. వారికేమన్నా హ్మ్. టెన్షన్‌లు గాని, మానసికంగా ఏమన్నా షూటింగ్ పోయి ఏమన్నా రకరకాల టెన్షన్‌తో ఉన్నప్పుడు, ఆళ్ళ పిల్లలతోటి కాసేపు గడిపితే చాలు. ఆ రకంగా ఓకే. చంద్రుడిని చూసి ఎలా సంతోషం కలుగుతుందో, ఆ పిల్లలతోటి కాసేపు ఆడుకున్నా, వాళ్ళని చూసినా గూడా ఎన్ని టెన్షన్స్ ఆ ఉన్నా ఉన్న వాళ్ళ టెన్షన్స్ దగ్గరికెళ్లి అన్నీ చూస్తే గూడా పోతదన్నమాట. ఓకే. వెళ్ళిపోతాయి. అలాంటి గొప్ప జాతకులు నేను మొన్నటిసారి రోజు చెప్పిన విధంగా గూడా సాక్షాత్ శ్రీరామచంద్రుడు వంటి అంశంలో జన్మించారు. వాళ్ళు అనుకున్న హ్మ్. విధంగా గూడా వాళ్ళకు జరిగింది. కాబట్టి వాళ్ళకింకా ఆహ్, దేశంలో, రాష్ట్రంలో ఇప్పటికి ఎంతో మంచి గొప్ప స్థాయిలో ఉన్నారు. తండ్రికి, తాతకు మించినటువంటి గొప్ప సేవా భావంలో మంచి సేవ జేసేటువంటి రంగంలో మంచి పేరు, ప్రఖ్యాత మంచి యోగమైన జాతకం అండి వాళ్ళదింకా. అంటే అటు సినిమా పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు అన్నిటికి చాలా మంచిగా ఉంటదంటారు వాళ్ళకి. మంచిగా ఉంటుంది. వారి జాతకము 10 మందికి సహాయం చేయాలన్న గొప్ప మనసు, అవును. మంచి ఎందుకంటే చిరంజీవి గారి యోగవంతులు. నుంచి చాలా మందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటారు. ఈవెన్ రామ్ చరణ్ గారు కూడా ఉపాసన గారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఎన్నో గోశాలలు, ఎన్నో అనాథాశ్రమాలు ఆమె తీసుకున్నారు కూడా. అలాంటి వీళ్ళిద్దరికీ అదే లక్షణాలు చెప్పొచ్చా? ఇంకా ఎక్కువని అనుకోవచ్చా? ఎక్కువ అమ్ముకోవచ్చు. హ్మ్. సేవాభావంలో, మంచితనంలో వారికే గాకుండా వాళ్ళ తాతగారికి, వాళ్ళ తండ్రి గారికి మంచి పేరు, ప్రఖ్యాతి తెచ్చేటువంటి గొప్ప యోగులవుతారు. భవిష్యత్ హ్మ్. తరాలకు కూడా మంచి ఉపయోగపడే వ్యక్తులు వీరు. వాళ్ళ హ్మ్. జాతకం హ్మ్. గురించి ఎంత చెప్పినా తక్కువనే ఇంకా. ఎందుకంటే ఒక శ్రీరామచంద్ర వారి గురించి చెప్పాలంటే చెప్పలేం. రాముడు అవును సార్. గొప్పవాడు అంతే. అంతే. ఆడెంత రాముడు ఎంత గొప్పవాడండి అని అడగడానికి, ఆయన ఎంత గొప్పవాడో చెప్పడానికి నేను చెప్పలేను గూడా. అవును. అది ఒక రోజు, ఒక గంట, ఒక సంవత్సరం ఈ మన జన్మ సరిపోదంతే అది. సరిపోదు. అంటే రాముడి గురించి చెప్పేంత వారం కాము. ఆయన అవును. 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 గొప్పవాడంతే. వీరు వినటం ఆ అంతే తప్ప అంశంలో అవును. జన్మించారు. వీరు ఆ అంశంలో జన్మించారు. ఆ చిరంజీవి వారి కోరిక కూడా నెరవేరింది. అవును. ఆంజనేయ రైట్. స్వామి భక్తుడు. ఆ భక్తుడే నేను మొన్నటి రోజు గూడా చెప్పాను. ఆ శ్రీరామచంద్ర పూజలు వారే ఫలించాయేమో. నా అంటే అంత ఇంటికి భక్తితో పూజిస్తే నాకు తెలిసి నిజంగా ఇలా ఆ దేవుడే మళ్ళీ వాళ్ళింట వచ్చాడని కూడా అనుకోవచ్చేమో. వచ్చాడు. అది అది 100% అండి. రైట్. రైట్ స్వామి. థాంక్ యూ. చాలా గొప్ప విషయాలు అంటే వాళ్ళు ఎలా ఉంటది, ఏంటి అనేది మనం ముందే తెలియజేసాం. మీ రూపంలో అమ్మవారు మీ నోట పలికించారేమో అనిపిచ్చింది మొదటే. ఒక బాబు, ఒక పాప అన్నట్టుగా. అదే జరగటం చాలా నిజంగా అయితే మెగా అభిమానులు ఏదో వాళ్ళ సొంత ఇంట్లో ఎలా ఒక బాబు, పాప ఇంట్లో పుడతారో అలా ఎంజాయ్‌మెంట్ చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలు చూసి ఇంకా నెక్స్ట్ తరానికి కూడా ఆ సేవ అనేది వెళ్తుంది. వీళ్ళ ద్వారా ఒక కొడుకు, కూతురు ద్వారా అనేది వాళ్ళకి ఆనందానికి ఇంకా హద్దులే లేవని చెప్పాలి. ధన్యవాదాలు స్వామి. నమస్తే.